అజయ్ గారు. సురేష్ గారు, ఏదైతే ఇందాక మీరు ఒక అంశం కోట్ చేశారు, రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి నమ్మిన ఆయన, అదే విధంగా ఆయన కింద పనిచేసిన మంత్రులు కూడా ఖచ్చితంగా రాబోయే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, ఎన్ని అక్రమాలు చేసినా 30 సంవత్సరాల తర్వాత ఎవడు బతుకుండేను ఎవడు సచ్చుండేను, ఆ రోజు ఈ అక్రమాలన్నీ బయటపడబడి అని చెప్పి ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో ఇన్ని అక్రమాలు చేసి, సురేష్ గారు 326 మందిని షార్ట్ లిస్ట్ చేశారు డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత. ఆ 326 మంది, దాంతో పాటు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన 408 మంది, ఇంకొక ఇద్దరిని కలిపి 736 మంది ఓఎంఆర్ షీట్లని ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే 718 ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాటు జరిగింది అని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. అది తేల్చింది కూటమి ప్రభుత్వం కాదు. ఆ రిపోర్ట్ ని గౌరవ న్యాయస్థానానికి అందజేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద ఎంక్వైరీ చేయబోతా ఉంది గౌరవ హైకోర్టు న్యాయస్థానం. గతంలో వీళ్ళు గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఎంక్వైరీ చేయమని చెబితే అధికారంలో ఉండి వీళ్ళ అధికారాన్ని వినియోగించుకొని ఎంక్వైరీని తొక్కిపెట్టారు. ఎందుకంటే 2024లో కూడా మనమే గెలవబోతా ఉన్నాం, తర్వాత ఎట్టయినా కోర్టులకి మనం ఎంక్వైరీ దీంట్లో ఫాల్స్ అని తేలుద్దామనే ధైర్యంతో ఆ రోజు ఎంక్వైరీని తొక్కిపెట్టిన వీళ్ళు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ట్రాన్స్పరెంట్ గా సిట్ ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చింది. ఈ రోజు వీళ్ళు చేసిన దుర్మార్గాలు బయటపడి రాబోయే రోజుల్లో వీళ్ళ ఖచ్చితంగా జైలు జీవితం తప్పదు. ఏదైతే కొన్ని లక్షల మంది జీవితాలు వీళ్ళు ఆటలాడుకున్నారో, నిరుద్యోగ యువతకులు చెప్పులతో మొయినుద్దీన్ గారు క్రాస్ టాక్ వద్దు, నాకు టైం లేదు, మీ టైం వేస్ట్ చేయొద్దు, నాకు ఇంకో టాపిక్ కూడా ఉంది.